ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరువీధి సేవలో అప్పన్న దేదీప్యమాన దర్శనం. సింహాచలం శ్రీ వరాహ నృసింహ స్వామివారికి అమావాస్య ఉత్సవం. శ్రీకాళహస్తి క్షేత్రంలో విశేష కైంకర్యం. ఆది దంపతులకు అమావాస్య ఉత్సవ నీరాజనం. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ముగిసిన ఆషాఢ మాసోత్సవాలు. కనకదుర్గమ్మకు సంప్రదాయబద్ధంగా సారె సమర్పణ. తిరుపతిలో ఘనంగా శ్రీ చక్రతాళ్వార్ తిరునక్షత్రోత్సవం. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో సంప్రదాయ శోభితంగా విశేష పూజలు. ఆగస్టు 21వ తేదీ తిరుచానూరు క్షేత్రంలో శ్రీ వరలక్ష్మి వ్రతం. ఏర్పాట్లపై ఆస్థాన మండపంలో టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్ సమీక్ష సమావేశం. ఆగస్టు 14వ తేదీ పలమనేరులో శ్రీ మహాలక్ష్మి దీప పూజ. ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేసిన టీటీడీ జేఈఓ శరత్. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామివారి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో పరిమళిస్తోంది. అప్పన్న దివ్య ప్రాంగణంలో ఆషాఢమాసం అమావాస్య సందర్భంగా తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని అర్చకులు దివ్యాభరణ శోభితంగా అలంకరించి పల్లకిపై ఆసీనులను గావించారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా పల్లకి సేవ తిరువీధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అప్పన్నను పల్లకిపై దేవేరుల సమేతంగా దర్శించుకుని తరించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రం ఉత్సవ కాంతుల్లో దివ్య పరిమళాలను వెదజల్లింది. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో ఆషాఢమాసం అమావాస్య ఉత్సవం మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక చప్పరంపై శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, వేరొక చప్పరంపై శ్రీ జ్ఞానప్రసూనాంబిక ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాల శోభతో దివ్యంగా అలంకరించి ఆశీనులను గావించారు. అర్చకులు విశేషంగా స్వామివారికి, అమ్మవారికి పూజాధికాలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, నమశివాయ నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకాళహస్తి పట్టణ వీధుల్లో ఆది దంపతుల ఊరేగింపు కనుల పండుగగా సాగింది. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. అమ్మలగన్న అమ్మ పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించే భక్తులు ఆషాఢ మాసం నెల రోజులు పుట్టింటి సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో భాగంగా ఆషాఢ మాసం ఆఖరి రోజున ఆలయ అధికారులు, సిబ్బంది సంప్రదాయబద్ధంగా అమ్మవారికి ఆషాఢం సారెను అందజేశారు. ముందుగా బెజవాడ నగరంలోని జమ్మిదొడ్డి వద్ద వేంచేసిన అమ్మవారికి ప్రత్యేకంగా పూజాధికారులు నిర్వహించారు. అనంతరం సారెను తీసుకుని ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి బయలుదేరారు. నగర వీధుల్లో దారి పొడవునా భక్తులు సారెను తీసుకుని ఊరేగింపులో పాల్గొన్నారు.
వేలాది మంది భక్తులతో ఆధ్యాత్మిక భరితంగా సాగిన ఆషాఢం సారె ఊరేగింపు ఆలయానికి చేరుకున్న తర్వాత మల్లికార్జున మహామండపంలో కొలువుతీరిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఉత్సవమూర్తికి సమర్పించడంతో ఆషాఢమాసం సారె సమర్పణ కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం చక్రతాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలను వేడుకగా నిర్వహించారు. విష్ణు భగవానుడి కుడి భుజంలో అలంకరించిన ఆయుధం సుదర్శన చక్రం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో భగవంతుడికి సహాయంగా ఉండేది సుదర్శన చక్రం. తమిళ సంప్రదాయంలో సుదర్శన చక్రాన్ని చక్రతాళ్వార్ అని పిలుస్తారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గోపురం కింది భాగంలో శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను ప్రతిష్ఠించారు. తమిళ ఆడినెల పుష్యమి నక్షత్రంలో చక్రతాళ్వార్ ప్రతిష్టాపనోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి తిరుచిపై చక్రతాళ్వార్లు వేరొక పల్లకీపై వేంచేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. అనంతరం ప్రధాన గోపురం కింది భాగంలో నెలవైన శ్రీ చక్రతాళ్వారు సన్నిధికి స్వామి అమ్మవార్లను వేంచెపు చేసి సేవాకాలం శాతుమర నిర్వహించారు. ఆపై శ్రీ గోవిందరాజస్వామివారు ధరించిన వస్త్రం పుష్పమాలను సుదర్శన చక్రతాళ్వార్కు సమర్పించి శఠారి మర్యాదలను పూర్తి చేసి ఆస్థానం నిర్వహించారు. తిరుచానూరు క్షేత్రంలో ఆగస్టు 21వ తేదీ జరిగే శ్రీ వరలక్ష్మి వ్రత వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ తెలిపారు. బుధవారం సాయంత్రం తిరుచానూరులోని ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రత వేడుకల ఏర్పాట్లపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి జేఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21వ తేదీ శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా నిర్వహించాలని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ తెలిపారు. బుధవారం తిరుచానూరులోని ఆస్థాన మండపంలో జరిగిన సమీక్షా సమావేశంలో జేఈఓ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దర్శనం, క్యూలైన్లు, త్రాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, భద్రత తదితర ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జేఈఓ సూచించారు. గత అనుభవాలను సమీక్షించి లోపాలను సరిదిద్దుతూ భక్తులకు మరింత సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించాలని ఆదేశించారు. వరలక్ష్మి వ్రతం జరిగే ఆస్థాన మండపంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ విద్యుత్ దీపాలంకరణలను చేపట్టాలన్నారు. అవసరమైన శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య, భద్రతా సిబ్బందిని సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. వరలక్ష్మి వ్రతాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తకోటి ఇబ్బందులు పడకుండా చక్కని ఏర్పాట్లు చేయాలని, అదేవిధంగా తోలప్ప గార్డెన్స్లో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ చేయాలని సూచించారు. అంతకుముందు టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. 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 ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ వరలక్ష్మి వ్రత ఏర్పాట్లను వివరించారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో పద్మావతి నమః.
ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఘనంగా వైభవంగా జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ ఏర్పాట్ల గురించి సమావేశం చేసుకున్నాం. గౌరవ శాసనసభ్యుల వారు, మా అధికారులు, ఆగమ పండితులు, సలహాదారులు అందరం కలిసి ఈరోజు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఏర్పాట్లు కూడా గతంలో లాగే ఇంకా ఎంత మంచిగా చేయవచ్చు, వైభవంగా చేయవచ్చు, ఏమైతే ల్యాబ్సెస్ పాత ఇంకేమైనా చేయడానికి మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉందని ఆలోచన చేసుకొని ఇంకా ఘనంగా చేసే విధంగా మేము ఆలోచన చేశాం. ఆ విధంగా నిర్ణయాలు కూడా తీసుకున్నాం. ఇదే కాకుండా సామాన్య భక్తులకు సౌకర్యంతో పాటు వాళ్ళకి ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకూడదని చెప్పి టెంపుల్లో కూడా వారికి కూడా ప్రత్యేకంగా వారికి దర్శన భాగ్యం, ఆ రోజు అమ్మవారు డిఫరెంట్గా బంగారు శారీలో ఉంటారు కాబట్టి ఆ దర్శన భాగ్యం అందరికీ కల్పించాలనే ఉద్దేశంతో అక్కడ కూడా ఘనంగా ఏర్పాట్లు ఉండే విధంగా అడిషనల్ సిబ్బంది కానీ, క్యూ లైన్లు కానీ, అక్కడ అడిషనల్ సేవక్స్ కానీ వాళ్ళందరినీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ సీజన్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇటు నీటి సౌకర్యం కానీ, అదేవిధంగా భోజన సౌకర్యాలు కానీ, అదేవిధంగా పెండాల్స్ కానీ అవన్నీ ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. దానికి తగినంత బందోబస్తు కానీ అలాంటి ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అది స్వామివారి అమ్మవారి ఆశీస్సులతోటి ఈ వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరుగుతుందని ఆశిస్తూ, మరి అమ్మవారి ఆశీస్సులు గౌరవ శాసనసభ్యుడు చెప్పినట్టుగా అందరి మీద ఉండాలని, ఆ రోజు భక్తులు కూడా కొంచెం వచ్చిన వాళ్ళు కూడా ఒక మంచి అమ్మవారి మీద భక్తితో వచ్చి దయచేసి సౌకర్యాలని మీరు చూసుకుంటూ మంచిగా దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గత 24 సంవత్సరం నుంచి ఇండియా కూటమి వచ్చిన తర్వాత మన టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో హిందూ ధర్మం ప్రకారం టెంపుల్స్, ముఖ్యంగా టీటీడీ దాని యొక్క ప్రణాళిక పరంగా దాన్ని నీట్గా చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా సెంట్రల్లో మన ప్రధానమంత్రి గారు మోడీ గారి నాయకత్వంలో అన్నీ కూడా నీట్గా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా గత జరిగిన 24 సంవత్సరం జరిగిన బ్రహ్మోత్సవాలు తిరుమలలో కానీ, ఇక్కడ మన తిరుచానూరులో కానీ 25 సంవత్సరం జరిగింది. కానీ ఇప్పుడు జరిగే మహాలక్ష్మి వ్రతం పైన ఒక ఎమ్మెల్యేగా కొన్ని సూచనలు ఇవ్వండి అని సార్ని అడిగారు. అదేవిధంగా నేను కూడా వస్తాను సార్, ఎందుకంటే ఇక్కడున్న పిలిగ్రామ్స్తో అధికారులతో పాటు మనకు తెలుస్తుంది కాబట్టి చెప్పడం జరిగింది. సూచనల ప్రకారం ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉంది, ఎక్కడెక్కడ ఏ విధంగా వాటర్ ప్రాబ్లం వేయాలి, ఎక్కడెక్కడ మజ్జిగ వేయాలి, ఎక్కడెక్కడ పెండాల్స్ వేయాలి, ఎక్కడ పార్కింగ్ పెడితే బాగుంటుందని అన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడే మీడియా సోదరులు కూడా కొన్ని అడిగారు, గేట్ లాక్ చేస్తారు అక్కడ ప్రాబ్లం అని. అదేవిధంగా హెల్ప్ డెస్క్ అడిగారు, సారు దాన్ని కూడా జేఈఓ గారు సానుకూలంగా స్పందించారు. ఈ మన చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న తిరుచాను అమ్మవారు గారు అందరికీ కృప, ముఖ్యంగా నాకైతే ఇష్టమైన తల్లి. ఎక్కడున్నా కూడా మన కలియుగ వెంకటేశ్వర స్వామితో పాటు అమ్మవారు ఆశీస్సులు అందరూ పొంది చంద్రగిరి నియోజకవర్గంతో పాటు జిల్లా, రాష్ట్రం అంతా కూడా బాగుండాలని కోరుకుంటూ, ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి మీడియా సోదరులు మీరు కూడా ఏదైనా చిన్న ఇష్యూస్ ఉంటే అధికారుల దృష్టి తీసుకెళ్తే అది కూడా క్లారిఫై అవుతుంది. మనందరూ చేయి కలిపి ఈ వరలక్ష్మి వ్రతం రాబోయే బ్రహ్మోత్సవాలు కూడా మంచి జరగాలని కూడా కోరుకుంటున్నాను. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆండాళ్ తిరువాడిపూరం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా 10 రోజుల పాటు ఆండాళ్ అమ్మవారికి ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు తిరువాడిపూరం ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి అమ్మవారిని తిరుచిపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తర్వాత గాంధీ రోడ్డులోని గంగుండ్ర మండపం వద్దకు ఆండాళ్ అమ్మవారు వేంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో ఆగస్టు 14వ తేదీ సాయంత్రం చిత్తూరు జిల్లా పలమనేరులో శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్, పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డిలు బుధవారం రాత్రి మహాలక్ష్మి దీప పూజ ఏర్పాట్లను పరిశీలించి వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం దీపారాధన చేయడం సర్వశ్రేష్టమని వేదోక్తి. ఎక్కడ దీపారాధన జరుగుతుందో
అక్కడ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని ఐతిహ్యం. సర్వ మానవాళికి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభించాలనే సత్సంకల్పంతో టీటీడీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి దేవాలయాలలో శ్రీ మహాలక్ష్మి దీప పూజను దిగ్విజయంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 14వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి చిత్తూరు జిల్లా పలమనేరులోని ఎస్వీసీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి దీప పూజను వైభవపేతంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్, పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణాన్ని సందర్శించారు. శ్రీ మహాలక్ష్మి దీప పూజకు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీప పూజకు మహిళా భక్తులు విశేషంగా తరలి రానుండటంతో అందుకు తగిన విధంగా క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మి దీప పూజను జరుపుకునేలా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్, పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ శ్రీ మహాలక్ష్మి దీప పూజ ఏర్పాట్లను వివరించారు. ఓం నమో మహాలక్ష్మి, ఓం నమో పద్మావతి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వారి సహకారం, గౌరవ ఈవో గారి సహకారంతో వారి ఆదేశానుసారం మనం మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమాన్ని వెంకటేశ్వర భక్తి ఛానల్ మరియు హెచ్డిపిపి వారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గం, ప్రతి టౌన్లో ఏర్పాటు చేయాలి. భక్తి ప్రపత్తులతోటి మానవాళి పెంపొందించాలి, దాంట్లో మునిగిపోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడే సమాజం శాంతి, అభివృద్ధికి నాంది పలుకుతుందనే ఉద్దేశంతో మహాలక్ష్మి దీప పూజ ఇప్పుడే పెద్దలు మేడసాని మోహన్ గారు చెప్పినట్టుగా ఒకే వేదికలో రేపు పలమనేరు 14వ తారీఖు శ్రావణ ప్రతి మొదటి శుక్రవారం చేసుకోవడం పలమనేరు వారి యొక్క అదృష్టం. మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ 2500 మంది మహిళలు, అక్కలు, చెల్లెలు వచ్చేసి ఒక్కొక్కరు 3 నుంచి 4 దీపాలతోటి 10,000 దీపాలు, భక్తి దీపాలు, జ్ఞాన దీపాలు, అంధకారం తొలగించే వెలుగు దీపాలు, అలాంటి దీపాల్లో ఒక్కొక్కరి దీంట్లో పాల్గొన్న సామూహిక దీప పూజలో పాల్గొని మరి ఆ రోజు భక్తి ప్రపత్తులతో వచ్చి, సాంప్రదాయాలతో వచ్చి అమ్మవారి పూజలో పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు నుండుగా ఉండే విధంగా మరి ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు పొంది ఇక్కడ చేస్తున్న కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు ఈరోజు టీటీడీ తరపున చేస్తూ ఉన్నాం. దానికి తోడుగా గౌరవ శాసనసభ్యులు మరి ముందుకు వచ్చేసి మా యొక్క నియోజకవర్గ ప్రజలు, మా మహిళలు వారందరికీ మిగతా ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, రవాణా తీసుకురావచ్చు, ఇక్కడ భోజన వసతి కావచ్చు, నేను చూసుకుంటానని ముందుకు వాళ్ళు ఇచ్చేసి ఆ విధంగానే వారి సహకారం, అదేవిధంగా మా టీటీడీ వాళ్ళు ఎస్వీబీసీ, హెచ్డిపిపి వారు కూడా మరి వారి సహకారంతో ఇక్కడ పట్టణ ప్రజలు అందరితోటి సహకారంతో మరి ఎక్కడైతే ఆ 2500 మందికి స్లిప్ల ద్వారా టోకన్స్ ముందే ఇచ్చేసి వారికి పలాని టైం వచ్చేసే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు, ఆ పద్మావతి అమ్మవారి ఆశీస్సులు మరి పొందాలని మనసారా కోరుకుంటూ మరి ఏ భక్తి ప్రపత్తుల్లో రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఇది మంచి కార్యక్రమము. శ్రావణ శుక్రవారం మొదటి రోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మరి దీంట్లో పాల్గొబోతున్న, రేపు వీక్షించబోతున్న వారికి కూడా నా శుభాభివందనాలు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. మొదటి శ్రావణ శుక్రవారం రోజు మన పలమనేరులో దీపారాధన కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది మనకు ఒక అదృష్టం. అది మొట్టమొదటగా పద్మావతి అమ్మవారు ఇక్కడ వేయించేసి ఇక్కడ ఆ దీపారాధన మనం చేసేటువంటిది, ఆ భక్తి ప్రవర్తులతో మనం నిర్వహించేటువంటి కార్యక్రమం అనేది మన అదృష్టంగా భావించాలి. అది మన పలమనేరులో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడానికి టీటీడీ వారు ముందుకు వచ్చి మనకు అవకాశం కల్పించడం కూడా నిజంగా కూడా చాలా అదృష్టం.
ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా భక్తి ప్రవర్తనతో విజయవంతం చేసుకోవాలా. అందరూ కూడా భక్తితో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాలా. దానికి సంబంధించి ఇక్కడ ఎవరైతే మన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పాసులు అందజేస్తారు. ఆ పాసుల్లోనే వారు ఏం తెచ్చుకోవాలా, దానికి ఒక దీపస్తంభము, ఒక కట్ట, అదేవిధంగా ఒక హారతి పళ్ళెం, ఆ 3 మాత్రమే మనం తెచ్చుకోవాలి. మిగతా దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా టీటీడీ వారు మనకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా టీటీడీ ద్వారానే మనం అన్నీ కూడా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ అయిన తర్వాత వాళ్ళు ఆ టీటీడీ ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి అన్ని కార్యక్రమాలు మనం సక్రమంగా తీసుకోవడమే కాకుండా వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని దిగ్విజయం చేసి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండే విధంగా కూడా చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిత్తూరులోని గిరింపేటలో వేంచేసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఏటా ఆషాఢ మాసంలో అమావాస్య తిథి రోజు అమ్మవారి జయంతిని నిర్వహించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దివ్యమంగళమూర్తికి అర్చకులు సంకల్పంతో సకల ఉపచారాదులను ముందుగా పూర్తి చేశారు. ఆపై అమ్మవారికి నయనానందకరంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి ప్రత్యేక పూజలతో సేవించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మనమ్మున శ్రద్ధా భక్తితో తల్లి నిన్ను ధ్యానించితిమి. తిరుమలలో శ్రీవారి సేవ ట్రైన్ ద ట్రైనర్స్ 2వ విడత శిక్షణ కార్యక్రమం బుధవారం ఘనంగా ముగిసింది. శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో 2వ విడతలో 43 రోజుల పాటు శ్రీవారి సేవకులకు ట్రైన్ ద ట్రైనర్స్ పేరుతో శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి విడతలో వచ్చిన అనుభవాలను పరిగణలోనికి తీసుకొని 2వ విడతలో కనీస విద్యార్హతగా డిగ్రీని నిర్దేశించడంతో పాటు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరించారు. 2వ విడతలో 1888 మంది గ్రూప్ సూపర్వైజర్లకు శిక్షణ అందించడంతో పాటు శ్రీవారి సేవను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన శిక్షణ పొందిన గ్రూప్ సూపర్వైజర్లు టీటీడీకి అందుబాటులోకి వచ్చారు. ఈ క్రమంలో బుధవారం తిరుమల సేవా సదన్లో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో శిక్షణ పొందిన వారికి టీటీడీ పీఆర్ఓ డాక్టర్ టి రవి, ఏపీఆర్ఓ నీలిమ సర్టిఫికెట్లను పంపిణీ చేసి అభినందించారు. అనంతరం కార్యక్రమ విశేషాలను పీఆర్ఓ డాక్టర్ టి రవి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి వివరించారు. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలోని శ్రీవారి సేవా విభాగం ద్వారా గత సంవత్సరం డిసెంబర్ నెలలో, ఈ సంవత్సరం జూలై 1 నుండి ఆగస్టు 12 వరకు దాదాపు 3000 మంది ట్రైనర్స్కి ట్రైన్ ద ట్రైనింగ్ అనే ప్రోగ్రాం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అనేక అంశాలకు సంబంధించి వీరికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ ద్వారా వారు పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అవగాహన చేసుకొని ఇటు పరిపాలన కావచ్చు, అటు సేవా కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటినీ మేళవించి అనేక మంది విద్యావేత్తలతో ఇంటలెక్చువల్స్తో ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ట్రైనింగ్ పొందిన వారికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా వారు తమ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ శ్రీవారి సేవకు రెడీ అవుతూ నెక్స్ట్ మంత్ మరొక నెలలో ఇక్కడికి ఎవరైతే రావాలనుకుంటున్నారో వారికి వారి ప్రాంతంలోనే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురించి, శ్రీవారి సేవ గురించి, ఇక్కడ డూసు డోంట్స్ తదితర విషయాలపై ముందస్తుగానే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము నిర్దేశించడం జరిగింది. దాదాపు ఇప్పుడు దాకా 3000 మంది ట్రైనర్సు వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి, అలాగే మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ ఇలాంటి ఉత్తరాది రాష్ట్రాల నుంచి, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది
ఉత్సాహంతో ఈ ట్రైనింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ ట్రైనింగ్ అనంతరం వారు తమ ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ శ్రీవారి సేవకు వస్తున్న సేవకులకు స్థానికంగానే వారికి ట్రైనింగ్ ఇవ్వడమే ఈ ట్రైన్ ద ట్రైనీస్ అనే ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి చక్కగా 1.5 month సేవా కార్యక్రమం జరిగింది. ట్రైనింగ్ పూర్తయ్యి ఈ రోజుతో ముగుస్తోంది. ఈ 3000 మంది ట్రైనర్స్ ఒక సైనికుల్లాగా శిక్షణ పొందడం జరిగింది. వీరంతా కూడా రాబోయే రోజుల్లో శ్రీవారి సేవ అనే వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి వీరు కృషి చేస్తారని అందరూ ముందు వారు తెలియజేయడం జరిగింది. తద్వారా తిరుమలలోను, తిరుపతిలోను, ఇతర ప్రాంతాల్లో కూడా శ్రీవారి సేవ అనే వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరం తోటపాళ్యంలో కొలువైన శ్రీ సత్యమ్మ తల్లి దేవాలయంలో తమిళ సంప్రదాయంలో ఆడిమాస ఉత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తిని శోభాయమానంగా అలంకరించారు. ఖడ్గం, పిడిబాకు, త్రిశూలం, దండం వంటి పంచాయుధాలతో అమ్మవారిని మహాతేజో విరాజితంగా అలంకరించారు. ఆపై అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి ప్రత్యేక వాహనంపై ఆసీనులను గావించారు. హారతులు అందజేసిన అనంతరం భక్తుల కోలాహలం, జయ జయ ధ్వనులు, కళా ప్రదర్శనల నడుమ నగర వీధుల్లో శ్రీ సత్యమ్మ తల్లి ఊరేగింపు అట్టహాసంగా సాగింది. కడప నగరం ఎర్రముకపల్లెలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామునే అమ్మవారి మూలమూర్తికి సంకల్పంతో సకల ఉపచార పూజలు పూర్తి చేశారు. ఆపై అమ్మవారికి వివిధ రకాల వర్ణమయ సుగంధ భరిత పుష్పాలతో నయన మనోహరంగా పుష్పాలంకరణ సేవ నిర్వహించారు. ఆపై అమ్మవారికి, అమ్మవారి ఉత్సవమూర్తికి అర్చకులు వేదోక్తంగా కుంకుమార్చనలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. స్వర్ణగిరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఆషాఢమాసం అమావాస్య పూజలను లోక కళ్యాణార్థం విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో ఋత్విక్కులు భక్తుల చేత సామూహికంగా సంకల్ప పూజలు ముందుగా పూర్తి గావించారు. ఆపై పండితుల వేదపారాయణం నడుమ శ్రీ మహాసుదర్శన నారసింహ హవనంను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. విశాఖపట్నం గాజువాక సమీపంలోని కోర్మన్నపాలెంలో నెలవైన శ్రీ కుంచుమాంబ ఆలయంలో అమ్మవారికి ఆషాఢమాసం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పలు రకాల కాయగూరలతో అలంకరించారు. ఇక గర్భాలయంలో కొలువు తీరిన చల్లని తల్లి శ్రీ కుంచుమాంబ తల్లిని వివిధ రకాల శాఖలు, ఆకుకూరలు, కాయగూరలతో శాకంబరి దేవి అలంకరణలతో ప్రత్యేకంగా కొలువు తీర్చారు. ఆపై అమ్మవారికి కుంకుమార్చన, పుష్పార్చన, విశేష అర్చనలను నిర్వహించి మహా నైవేద్యాలు, మంగళ నీరాజనాలు అందజేశారు. చిత్తూరు జిల్లా గంగవరం మండల కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఆషాఢమాసం అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారికి ముందుగా నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై ఏకాంతంగా అభిషేకాలు జరిపారు. అనంతరం అమ్మవారి మూలమూర్తిని, ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా పుష్పశోభితంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలను శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని అతి పురాతన శివాలయం శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయం శివనామస్మరణలతో మారుమోగింది. ఆషాఢమాసం అమావాస్యను పురస్కరించుకుని శ్రీ మృత్యుంజయ స్వామివారికి మహా అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ముందుగా సంకల్పంతో స్వామివారికి షోడశోపచార పూజాధికాలను అర్చకులు మహత్తరంగా పూర్తి చేశారు. అనంతరం నమ్మక చమక మంత్ర పఠనాదులతో శ్రీ మృత్యుంజయ స్వామివారికి శుద్ధ జలాలు, సుగంధ తైలాలు, పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, కుంకుమ, చందన, భస్మాది మంగళకర ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని అత్యంత సుందరంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు భక్తి పరవశంతో శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేకాది ఆరాధనలు వీక్షించి తరించారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని నం దత్తనాథ క్షేత్రంలో లోక కళ్యాణార్థం గణపతి, నవగ్రహ సహిత మహామృత్యుంజయ హోమక్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. ఆషాఢమాసం అమావాస్యను పురస్కరించుకుని ముందుగా యాగశాలడు విఘ్నేశ్వర పూజ, అష్టదిక్పాలక ఆవాహన, అష్టదిక్పాలక పూజ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. ఆపై వేదమంత్రోచ్చరణలతో శ్రీ మహాగణపతి, నవగ్రహ, మృత్యుంజయ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రద్ధ భక్తులతో హోమ కార్యక్రమాలలో పాల్గొని దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరులో కొండా కోనల్లో పచ్చని ప్రకృతి నడుమ విలసిల్లుతున్న శక్తి స్వరూపిణి జగదాంబ నిలయం శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం. అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా మాసోత్సవాలను మంగళకరంగా నిర్వహించారు. అమావాస్య సందర్భంగా ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ తలుపులమ్మ తల్లికి ముందుగా అర్చకులు నిత్య కైంకర్యాలను, విశేష కుంకుమార్చనలను నిర్వహించారు. ఆపై అర్చకులు ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి భక్తులు ఊరేగింపుగా తీసుకొచ్చిన కలశ ద్రవ్యాలతో సహస్ర కలశాభిషేకోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో ఆషాఢమాసం అమావాస్య సందర్భంగా లోక కళ్యాణార్థం హోమ క్రతువులను విశేషంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఋత్వికులు, వేద పండితుల వేదమంత్రోచ్చరణల నడుమ మహాసంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహామృత్యుంజయ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకంగా పూజాధికాలు పూర్తి చేసి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. భక్తులు ఎంతో భక్తిగా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 82,200 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,525 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,68 లక్షల రూపాయలు. 4,34,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,54,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.